Hello everyone, welcome back to our channel. This is Sandhya Nagendra. ఇదైతే వైనాడ్ ట్రిప్ డే 3 అండి. ఆల్రెడీ డే 2 డే 1 పోస్ట్ చేశాను. నేను డిస్క్రిప్షన్లో పిన్ చేస్తాను. చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే చూడండి. చాలా బాగున్నాయి వీడియోస్ అయితే. అండ్ ఇప్పుడైతే మేము మార్నింగ్ అరౌండ్ 7:30 అయితే మేము స్టార్ట్ అయిపోయాం మా స్టే దగ్గర నుండి. అరౌండ్ మాకు 14 కిలోమీటర్స్ అయితే ఉన్నింది. టీ మ్యూజియం వైనాడ్ టీ మ్యూజియంకి అయితే వచ్చేసాము. మార్నింగ్ మేము స్టార్ట్ అయిన టైంకి వర్షం పడుతుండే అండ్ టీ మ్యూజియంకి రీచ్ అయ్యేసరికి చిన్నగా వర్షం పడుతుంది. ఇట్స్ లైక్ డ్రిజ్లింగ్. ఇక్కడ యాక్టివిటీస్ కూడా ఉన్నాయి, గో కార్టింగ్ లైక్ ఇలాగా. అండ్ ఇక్కడ టీ మ్యూజియంకి అయితే ఎంట్రీ టికెట్ పర్ హెడ్ 50 రూపీస్, చిల్డ్రన్కి అయితే ఫ్రీ అండి. ఇందులో ఇందులో ఏముంది అంటే లైక్ టీ పౌడర్ మేకింగ్ మెషిన్స్ ఉంటాయి కదా, ఆ మెషిన్స్ అన్నీ ఉన్నాయి. లైక్ చాలా ఇయర్స్ ముందు ఎలాంటి మెషినరీ యూజ్ చేశారు అండ్ హిస్టరీ అండ్ ఎవ్రీథింగ్ ఇక్కడ అయితే వాళ్ళు చాలా బాగా రిప్రజెంట్ చేశారు. ఇక్కడ ఓల్డ్ మెషినరీ మనం చూడనివి చాలానే ఉన్నాయి ఇందులో. సో ఇక్కడైతే మీరు స్లోగా అన్నీ చూడండి, మెషినరీ ఏమి యూజ్ చేశారు అని అర్థమవుతుంది. ఇదే అండి మా వైనాడ్ ట్రిప్. 3 days మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాము. ఇది వైనాడ్ డే 3 లాస్ట్ అది. ఇక్కడ టీ పౌడర్ మెషినరీయే కాకుండా లైక్ ఓల్డ్ ఫోన్స్ కానీ టెలిగ్రామ్స్ ఇలాంటివన్నీ చాలా ఉంది. ఇదైతే ఓవర్ వ్యూ అనమాట అక్కడ టీ మ్యూజియంది. అండ్ కేరళలో అందరికీ తెలిసిన విషయమే ల్యాండ్ స్లైడింగ్ ఇంకా తుఫాన్ ఇవన్నీ వచ్చినప్పుడు అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉండింది అని కూడా వీళ్ళు ఇక్కడ ఫొటోస్ పెట్టారు. అవి కూడా నేను ఈ వీడియోలో చూపించాను, మీరు వాటిని కూడా చూడొచ్చు. అండ్ ఇక్కడ అయితే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టీ అయితే అవైలబుల్ ఉంది. లైక్ అది పెయిడ్, ఫ్రీ అయితే ఏమి ఇవ్వరు. మున్నార్లో వెళ్ళిన టీ మ్యూజియంకి అయితే అక్కడ ఫ్రీ ఇచ్చారు లాస్ట్లో. ఇక్కడైతే ఫ్రీ అయితే ఏం లేదు. డిపెండ్స్ ఆన్ ద టీ, అది ప్రైస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు. అండ్ టీ పౌడర్స్ కూడా డిఫరెంట్ టీ పౌడర్స్ కూడా అమ్ముతున్నారు. ఇఫ్ మనకు కావాలి అనుకుంటే మనం తీసుకోవచ్చు కూడా అక్కడ.
చాలా డిఫరెంట్ డిఫరెంట్ టీ ఉన్నాయి. లైక్ మసాలా టీ పౌడర్, ఇలాచీ ఇలా చాలా ఉన్నాయి. అండ్ ఇంకా మేము టీ మ్యూజియం చూసాక ఇక్కడైతే మేము యాక్టివిటీస్ చేద్దాం ఏదైనా అని వెళ్తున్నాము. గో కార్టింగ్ అయితే మాకు ఇంట్రెస్ట్ ఉండింది. సో గో కార్టింగ్కి అయితే వెళ్ళాము. ఇక్కడ అంతా బ్యాంబూస్తో ఇక్కడ మొత్తం ఇలా డిజైన్ చేశారు. స్టార్టింగ్లో వర్షం పడుతుంది కదా, సో ఇక్కడ మొత్తం చాలా బాగుంది. అండ్ ఇక్కడ మా బ్రదర్ అండ్ మా హస్బెండ్ అయితే గో కార్టింగ్ అయితే వెళ్ళారు. పర్ హెడ్ ఇదైతే 300 అయితే ఛార్జ్ చేశారు. చాలా బాగుండింది, యూనిక్ ఎక్స్పీరియన్స్. ఇదైతే వాళ్ళిద్దరూ చాలా బాగా ఎంజాయ్ చేశారు. ఇది 2 రౌండ్స్కి అయితే 300 ఛార్జ్ చేశారు పర్ హెడ్. కొంచెం ప్రైజీ అంటే లైక్ డిస్టెన్స్ తక్కువ ఉంది 2 రౌండ్స్ అంటే, బట్ ఓకే, ఇట్ వాజ్ యూనిక్ ఎక్స్పీరియన్స్ ఫర్ దెమ్. అండ్ గో కార్టింగ్ అయితే అయిపోయింది. గో కార్టింగ్ తర్వాత మేమైతే బనాసుర డ్యామ్కి అయితే స్టార్ట్ అయ్యాము. సో అప్పటికి మేము ఇంకా బ్రేక్ఫాస్ట్ చేయలేదు, అప్పటికే 10:30 అయింది టైము. సో మేమైతే బ్రేక్ఫాస్ట్కి అయితే ఆగాము. ఇక్కడ వైట్ హౌస్ అనే హోటల్లో అయితే తిన్నాం మేము బ్రేక్ఫాస్ట్. అది బ్రేక్ఫాస్ట్ అని చెప్పలేము కానీ ఇట్స్ బ్రంచ్ అనే చెప్పొచ్చు. లంచ్ అండ్ బ్రేక్ఫాస్ట్ ఒకేసారి తిన్నాము. అండ్ మేము వెళ్ళిన టైంకి ఇవి అవైలబుల్ ఉండే. సో కేరళ సైడ్ మాకు రైస్ అంతగా నచ్చలేదు హోటల్స్లో, సో వీ ప్రిఫర్డ్ బ్రేక్ఫాస్ట్ లైక్ టిఫిన్ ఐటమ్స్. అండ్ అక్కడ ఒక 40 minutes తర్వాత మేము బనాసుర డ్యామ్కి అయితే స్టార్ట్ అయిపోయాం. ఇక్కడ బోటింగ్ అండ్ ఎంట్రీ టికెట్స్ మొత్తం ఆన్లైన్లో తీసుకోవాలి. ఎంట్రీ టికెట్స్ అయితే అక్కడ తీసుకోవచ్చు, బట్ ఆన్లైన్లో కూడా తీసుకోవచ్చు మనం. అండ్ బోటింగ్ అండ్ అదర్ యాక్టివిటీస్ ఏదైనా చేయాలి అంటే మనం ఖచ్చితంగా వాళ్ళ వెబ్సైట్ నుండి బుక్ చేసుకోవాలి. అండ్ ఎంట్రీ నుండి డ్యామ్ పై దాకా వెళ్ళాలి అంటే మనం బై వాక్ అయినా వెళ్ళొచ్చు, లేదా అక్కడ ఒక వ్యాన్ కూడా ఉంటుంది. అది కూడా మనం కావాలి అంటే అందులో వెళ్ళి రావాలి అనుకుంటే మనం ఆన్లైన్లోనే బుక్ చేసుకోవాలి. అక్కడికి వెళ్ళాక వాళ్ళు క్లియర్గా మనకు ఒక బ్యానర్ టైప్ పెట్టి ఉంటారు కౌంటర్ దగ్గర, సో ఈజీగా అర్థమవుతుంది ఎలా బుక్ చేసుకోవాలి అని. అండ్ వ్యాన్లో వెళ్ళాలి అంటే ఓన్లీ 1 way అయితే 15 rupees, 2 way అయితే 30 rupees. సో మేమైతే బై వాకే వెళ్ళాం, క్లైమేట్ చాలా బాగుంది అని. అరౌండ్ ఒక 1.5 kilometer అయితే ఉంటుంది పై దాకా. అండ్ పైకి వచ్చాక చూసారా ఈ డ్యామ్ ఎంత బాగుందో, చాలా అంటే చాలా బాగుంది. అండ్ వ్యూ, సీనరీ, ఎవ్రీథింగ్ ఇట్స్ వెరీ వెరీ బ్యూటిఫుల్. ఇక్కడ స్పీడ్ బోట్కి అయితే మేము తీసుకున్నాము. 5 members అది 1000 rupees. అది వర్త్ అనే చెప్పవచ్చు ఖచ్చితంగా. ఎందుకు అంటే ఎక్స్పీరియన్స్ చేస్తేనే అది ఫీల్ చాలా బాగుంటుంది. మేము 5 members అయితే స్పీడ్ బోట్లో అయితే వెళ్ళాము. చాలా అంటే చాలా బాగుంది. ఇది ఆర్టిఫిషియల్ డ్యామ్ అనమాట. సో వాటర్ కూడా చాలా ఉన్నాయి. అండ్ ఆ డ్యామ్ మధ్యలో ఒక ఐలాండ్ ఉంది. ఆ ఐలాండ్లో రిసార్ట్స్ ఉన్నాయి. ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి అంటే అవి అంత బ్యూటిఫుల్గా ఉన్నాయి. చూపిస్తాను అవి కూడా నేను. స్పీడ్ బోట్ మాత్రం చాలా అంటే చాలా వర్త్ ద ప్రైస్. ఇవే అండి నేను చెప్తుంది. ఈ ఐలాండ్లో రిసార్ట్స్ ఇవి చాలా ప్రైజీనే, బట్ చాలా అంటే చాలా బాగుంది. వ్యూ మాత్రం చాలా బాగుంటుంది అందులో నుండి. అండ్ ఇలా మనకు మొబైల్ కూడా హ్యాండిల్ చేయాలంటే చాలా కష్టంగా ఉంది. ఆ వాటర్, ఆ స్పీడ్, ఆ గాలి కూడా చాలా అంటే చాలా ఉంది. సో మేము ఆ ఎయిర్ ప్రెషర్, ఎయిర్ ఫోర్స్ వల్ల మేమైతే ఎక్కువ క్లిప్స్ అయితే తీయలేకపోయాము. చూసారా మేమంతా చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాము ఆ రైడ్ మొత్తం, స్పీడ్ బోట్. సో అటు ఇటు ఇలా తిప్పుతూ ఉంటే చాలా అంటే చాలా బాగుంది ఎక్స్పీరియన్స్ అయితే.
అండ్ బోట్ ఆయన అయితే మాకు 300 ఎక్స్ట్రా పే చేస్తే లాంగ్ డిస్టెన్స్ తీసుకెళ్తా అన్నారు. సో మేమైతే ఓకే అని చెప్పాము. అది కూడా ఎక్స్పీరియన్స్ చేసాము. చాలా అంటే చాలా బాగుంది. ఇంకో 15-20 మినిట్స్ అయితే ఎక్స్ట్రా తీసుకెళ్లారు. అండ్ ఈ లొకేషన్ చూడండి ఎంత బాగుందో, ఎంత బ్యూటిఫుల్గా. ఇంకా అది అయిపోయాక మేము జిప్ లైన్ యాక్టివిటీకి అయితే వెళ్ళాము. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండి. అండ్ ఇక్కడ గోస్ట్, హర్రర్ ఇలాంటి యాక్టివిటీస్ కూడా ఉన్నాయి. అది కూడా మేమైతే ట్రై చేయలేదు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.